మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో భార్యాభర్తలు, కుమారుడు, కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాకి గ్రామానికి చెందిన లింగమయ్య, ఆయన భార్య కుర్మ సాయవ్వ, అలాగే కుమారుడు సాయిలు, కూతురు మానస 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్దశంకరంపేట శివార్లోని 161 జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం వారి బైక్ను ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్, పెద్దశంకరంపేట ఎస్ఐ సంగమేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతారాంపురం గ్రామంలో భార్య సంధ్యను తాడుతో ఊరిపెట్టి హత్య చేసి అనంతరం భర్త బాలాజీ కూడా ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య, కూతురు నుంచి ఎదురవుతున్న వేధింపులు తారలేక ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. ఇక భార్యను హత్య చేసిన అనంతరం బాలాజీ రామచారి వీడియో తీసి సోషల్ మీడియాలో స్టేటస్ గా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మొదటి భార్య మృతి చెందడంతో బాలాజీ సంధ్యను 2వ వివాహం చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీకు నమస్కారాలు సార్. నా పేరు అనగా బాలాజీ రామాచారి సార్. నేను పడుతున్న ఇబ్బందులకు, కష్టాలకు, మనోవేదనకు సార్, మా భార్య బిడ్డను చిత్రించలకు ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో సోయా రైతులు నిరసన చేపట్టారు. సోయాబీన్ పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. సోయా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని, అందువల్ల పంటను కొనుగోలు చేయలేమని అధికారులు రైతులకు తెలియజేశారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న సుమారు 10,000 క్వింటాల సోయాబీన్ ను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి వచ్చే వరకు తమ ఆందోళనను విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నాలు చేయడంతో రైతులు ధర్నాను విరమించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ హైదరాబాద్ టూర్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు, ఆటో డ్రైవర్లు, పాఠశాలలో పిల్లలు చనిపోతే రాహుల్ గాంధీ రాలేదు, కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి మాత్రం ఏంటా అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ కు ప్రాణాలు పోయినా పట్టించుకుని రాహుల్ రేవంత్ కోసం వస్తారా అని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో దాదాపు 200-300 మంది రైతులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. ఈ రాష్ట్రంలో 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాహుల్ గాంధీ రాడు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే పోరాటాలు జరిగితే రాహుల్ గాంధీ రాడు. కానీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి. వా రాహుల్ గాంధీ నీతి, నువ్వు ఎంత గొప్పనివే. ఓట్ల ముందు మాత్రం ఆటోలు ఎక్కుతావు, లైబ్రరీలు తిరుగుతావు, రైతుల కోసం వరంగల్కి వచ్చి డిక్లరేషన్ పెడతావు. ఇప్పుడు రైతులు చేస్తే రావు, పిల్లలు చేస్తే రావు, ఆటో డ్రైవర్లు చేస్తే రావు, పిల్లలు రోడ్డు ఎక్కితే పట్టించుకోవు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడితే చూడనీకి వస్తుండు రాహుల్ గాంధీ. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి పేదలంటే, ప్రజలంటే ఏ పార్టీ చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50% సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలా మందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. పార్టీ 50% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టుగా చెప్తా ఉంది. జనరల్గా ఇక్కడ సరే టెక్నికల్గా సతీష్ ఉన్నాడు, లేకపోతే కళాధర్ ఉన్నాడు, కళాధర్ వణిజ ఉంది, రాజు ఉన్నాడు, మేము వచ్చి ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడ పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు, ఓన్లీ ఇండివిజువల్ గుర్తులు మాత్రమే ఉంటాయి. జనరల్గా స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి ఏకత ఉండి 50% కూడా సీట్లు రాలే. వాళ్ళు అనుకుంటాను మేము 50% గెలిచామని చెప్పి, 50% కూడా సీట్లు రాలే. గెలిచిన వాళ్ళని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీన్ని బట్టి అర్థం కావాలి. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. ఇవాళ ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాలు, సింగరేణిలో కోటలు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియంని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి సింగరేణి కార్మికులకి కోటల బాగు ఏం పైసలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ నాయకులు వత్తిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చట్టబద్దత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తూ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం ఢిల్లీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీ లీడర్లతో జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో డ్రామా చేశారని, ఈ ధర్నాలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్దత అమలు కాదని తేల్చారని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని అప్పుడే అర్థమైందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నామని జీవో తెచ్చి మరో మోసానికి తెరలేపారని విమర్శించారు. బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని కేటీఆర్, హరీష్ రావు అనేకసార్లు డిమాండ్ చేస్తే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. పోరాటాల ద్వారా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అసెంబ్లీలో మేము బయట ఎక్కడ పడితే అక్కడ పోరాడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని పోరాడంగా ముదిరాజ్ సోదరికి వాకిటి శ్రీహరి గారికి, మొన్న ఆపద మొక్కల కోసం ముస్లిం సోదరులు ఓట్లేస్తారో ఎవరని భయంతో అదే నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 42% మంత్రిత్వ శాఖలు మాకు మా బీసీ సోదరులకు ఎందుకు ఇవ్వడం లేదు? అనేక కార్పొరేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు పోయిన బడ్జెట్లోనే 18 కార్పొరేషన్లు ప్రకటించి ప్రతి కార్పొరేషన్కు 50 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఒక్క నయా పైసా రిలీజ్ చేయలేదు. అంటే మీరు ఏం చేయలేదు, ఏం చేయడం ఇష్టం లేదు. అంటే మీ చేతులున్న కాంట్రాక్టెడ్ 42% కానీ, విద్య 42% కానీ, ఉపాధి 42% రిజర్వేషన్లు జస్ట్ మీ పెన్ను సంతకంతో మీ చేత్తో, దీనికి పార్లమెంట్ అక్కర్లేదు, చట్ట సవరణలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మీరు చిత్తశుద్ధి ఉంటే మీ బీసీ సోదరులందరినీ కాపాడుకోవాలంటే మీ చేతిలో ఉన్న పనులు చేయరు. కానీ ఏదైతే సాధ్యం కాదో అది పార్లమెంట్ చట్ట సవరణలో అవుతుందని తెలిసి రాష్ట్రపతి గారికి బిల్లు పంపించి ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి ఆ తర్వాత పనికిరాదని చెప్పి మీకు మీరే ఢిల్లీలో జంతర్ మంతర్లో మీ మార్కెటింగ్ ఇండియా కూటమి మార్కెటింగ్ కోసం మాత్రమే, మీ ప్రచారం కోసమే మేము తెలంగాణలో 42% రిజర్వేషన్ తెచ్చాము, కులగణన చేశామని చెప్పుకునే మీ కూటమి కాంగ్రెస్ పార్టీ మార్కెటింగ్ కోసం చేసిన ప్రయత్నమే ఢిల్లీలో జంతర్ మంతర్ దీక్ష. అందులో పైగా మేము బీఆర్ఎస్ సభ్యులు ఎక్కడున్నారో రాలేదని చెప్పారు. మీరు చేసే మార్కెటింగ్ మేము కూడా రావాలా? దమ్ముంటే
చేతనైతే ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమిని వెంటబడండి, ఢిల్లీలో గల్లీలో వదిలేయండి, హైదరాబాద్ రాజకీయాలు వదిలేయండి. మీరు ఇప్పుడు పెట్టిన ఎలక్షన్, లోకల్ బాడీ తెచ్చిన ఎలక్షన్ కూడా, సర్పంచ్ ఎలక్షన్లు తెచ్చినవి కూడా ఎలాంటి గుర్తులు లేకుండా, బీఫామ్ లేకుండా జరిగే ఎలక్షన్ తెచ్చుకున్నారు. అనేక పోరాటం. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపేట మండలంలోని జయరెడ్డి గ్రామంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రచార దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన ఆయన వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను వెంటనే అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. ఇక ప్రజల సమస్యలను ప్రాధాన్యతమిస్తూ వాటిని త్వరితగతిన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు స్పష్టంగా సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే ప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు రోజువారీ వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీ సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేము, ఈ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి అధికారులు నిరంతరం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పదే పెన్షన్లకు ఇంకా అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సంక్షేమం పెన్షన్ల రూపంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రమే అందజేస్తుందనేది వాస్తవం. ఇది ఒక చరిత్ర. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు అనేది పెన్షన్లు ఎప్పుడైనా ఎవరైనా ఊహించుకున్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో బిడ్డలకు జీతం ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మీ వృద్ధాప్యంలో కావచ్చు, మీ అంగవైకల్యంలో కావచ్చు, అదే రకంగా మీరు అచేతన వ్యవస్థలో మంచం మీద పడినటువంటి పరిస్థితుల్లో మీకు చేదోడు వాదోడుగా డబ్బు అందిస్తున్నటువంటి పరిస్థితులను ఎప్పుడు కూడా మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలా, గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉంటారు. అంతేకాకుండా ఈ రోజున ఆర్డీఎస్ఎస్ వస్తూ ఉంది కరెంటు సమస్యల గురించి. ఇంకా గ్రామీణ ప్రాంతంలో కొద్ది వరకు నాయకులు దాని గురించి అవగాహన పెంచుకోండి. ఈ ఆర్డీఎస్ఎస్ని మీరు ఎంత చొరవ తీసుకున్నంత పని చేసుకుంటే మీకు ఇళ్ల మీద కరెంట్ లైన్లు, లో వోల్టేజ్ సమస్య, 3 ఫేజ్ కరెంటు, ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆర్డీఎస్ఎస్ వచ్చినప్పుడు మాత్రము మీరు స్పీడప్ చేసుకోండి, త్వరితగతిన పనులు. వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ కౌంటర్ ఇచ్చారు. గత పాలనలో పోలీసులను బానిసలుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంచి వ్యక్తిత్వం ఉన్న సౌమ్యుడు, తాండూర్ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారన్నారు. 6 గ్రామ పంచాయతీలు కోట్పల్లి మండలానికి వస్తుంది. మిగతా 169 గ్రామ పంచాయతీలు తాండూరు కానిచెంచి 4 మండలాలు, పెద్దగూరు, యాలార్, బషీరాబాద్, తాండూరు. ఈ మొత్తం కరెక్ట్గా 91. ఇంకా ప్లస్లు ఉన్నాం మేము. ఇంకా ఏంటంటే మా దాంట్లోనే రెబల్స్ ఇద్దరిద్దరు నిలబడి గెలిచారు. వాళ్ళ సందిగ్ధంలో ఇద్దరు. సపోజ్ మనం మారిపట్టినాడు, ఇద్దరు మా వాళ్ళు వెళ్ళారు, మేము ప్రచారం పోలేరు. ఉద్దడాపూర్ ఇద్దరు మా వాళ్ళు నిలబడి మేము ప్రచారం పోలేదు. గెలిచింది మా వాళ్ళు. మంబాపూర్ ఉంది, నిన్న మంబాపూర్ గురించి చెప్తుండు, మరి పెద్దెమ్మల గురించి చెప్తుండు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే గారు డిసిసి ఇలాకాలో ఏదో మేము పీకేసినాం, పనికేసినాం. ఏం పీకేసాం? గెలిచిన క్యాండిడేట్ మావాడు. మా దగ్గర పోయి అవతల పోయి గెలిచాడు. ఇంత క్యాండిడేటే లేడు నిలవడానికి. మీ దగ్గర క్యాండిడేటే దొరకని పరిస్థితి ఉన్నది ఈరోజు. దానికి ఏదో నేను మల్లేసినా నేను దేశాలు తిరిగి వచ్చి ఈరోజు మల్లేస్తే కాదు. బంబాపూర్లో ఇద్దరు మావాళ్ళు, ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరు మావాళ్ళే కాబట్టి గెలిచిన క్యాండిడేట్ మావాడే రెబల్. సరే, గెలిచిన తర్వాత అభ్యర్థులు అటు ఇటు అవుతుందో చూడు, కానీ ఏదో నేనే గెలిపించిన నా ఘనకార్యం ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనేది బొబ్బలు కొట్టుకోవడం వాస్తవం కాదని. అయ్యా, నీవు ఫస్ట్ తాండూరులో ఎన్ని గెలిచినావో ఆ స్థానాలు తీసుకొని రా. గాంధీ చౌక్ కాడనా లేకుంటే ఇందిరా చౌక ఎక్కడనో ఒకసారి మాట్లాడుతున్నాం.